నాకు అంతే సంతోషం అన్నా. కానీ నేను ఎప్పుడెప్పుడు నేను తాడేపల్లి కూడా వచ్చి జగనన్నం చూద్దామా అని చెప్పి నేను చాలా మందిని అడిగాను. కానీ అది నాకు కుదరలేదన్నా. ఇప్పుడైతే నీ కాడికి వచ్చి దగ్గరికి వచ్చి చూడాలని ఉందన్నా జగనన్న. కానీ అన్న విజయమ్మ గారు కన్నది మీరు ప్రజల కోసమేనన్నా. ఓకే అమ్మా, ఓకే. ఇంకెవరైనా లేకపోతే ఒకళ్ళు ఇద్దరు అక్కడ అవ్వకేమని పాపం. అవ్వకి ఇవ్వమన్నారమ్మా అన్న. అక్కడ మాది బొట్టపాలెము, గంగిరెడ్డి మంగమ్మని నేను. నువ్వే రావాలి మాకు. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మా కోడలకి నాకు వచ్చింది. గూగుల్లో మైక్ దగ్గర పెట్టుకోమ్మా. ఆసరా నా కొడుకు రైతు భరోసా వచ్చింది. మాకు అన్నీ నాకు చెందినవి. మైకు దగ్గర మాకు అన్నీ చెందినవి. నాన్న టయాంలో మాకు ఇంట్లోకి నీళ్లు పోయినాయి. నాకు ఇల్లు కట్టించిండు వయస్సు. నువ్వు రావాలా మాకు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వే కావాలా మాకు. నాకు నిద్రాగారం లేదు. టీవీ కంటే నేను కూర్చుండేది, సాక్షిలోనే నేను కూర్చుండేది. మా కోడలు పెట్టకపోయినా నేను తగులాడతా. నేను మయ్యం చూడాలా నా పెద్ద కొడుకుని. నాకు 4 కొడుకులున్నా లాభం లేదు. నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉండవు. నువ్వు నా కొడుకువి. నువ్వే రావాలి. ఎన్ని సంవత్సరాలైనా నేను పుట్టినాక ఓటటే జరగను. ఎప్పుడు కాంగ్రెసే, మారేదే లేదు. మగోడినై పుట్టాల్సింది ఆడపిల్లనై పుట్టినా నాకు నువ్వే కావాలా. నా ముసిలాడు ఉన్నన్నాళ్ళు మంచం లేక తెచ్చిచ్చి నువ్వు పెంచిన. ఇప్పుడు నాకు వస్తుండయి 3000 డబ్బులు ఇస్తుండవు. మా అబ్బ సొమ్మ. మా కోడలు నేను బ్యాంకు కాడికి పోతే 23,000 వచ్చింది. నువ్వు సొమ్ము మేము తింటుండా. నేను తింటుండా. నా కొడుకులు తిక్కలోళ్ళు, మంచోళ్ళు కాదయ్యా. నిన్ను నమ్ముకొని ఉన్నా నేను. నువ్వే రావాలా. 10 మాటలు నువ్వే రావాలా. నువ్వే అడవలేదు. జగన్ అన్న నిత్యము ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు అన్నని మాట్లాడవలసిందిగా. ఈరోజు ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము. కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తూ ఉంది.